హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రొద్దునైతే చేనులకు వచ్చిన మరో నీళ్ళు స్టార్ట్ చేసిన. మనకు ఆల్రెడీ నిన్ననే 60% అయిపోయింది. ఈడుకెళ్ళి మనకు ఇటు ఉంది. ఇవాళ కావాలా ఇంచుమించు ఇవాళ కంప్లీట్ చేస్తా అంటుంది. ఇది మొత్తం ముల్లంగి. పోయిన సంవత్సరం వేరేది ఉండే, ఈ సంవత్సరం వేరే. ఆకు కూడా మంచిగా స్మూత్గా ఉంది, తొందర పూత వచ్చేసింది. మొత్తం ముల్లంగి ఆల్రెడీ కాయలు అవుతున్నాయి. సరే, మేము గడ్డలు తక్కువ వీకినాం. పోయినసారి మాకు 3 మంత్ అయినవి పూత రాలి, ఈసారి 1.5 మంత్కి వచ్చినాయి. పోయినసారి మొత్తం ఇవి ఈ ఆకు ఇండియా ఇవి ఇప్పుడు కూడా మనకి ఇంకా పూత రాలి, గడ్డలు ఇంకా తయారు కాలి. ఈ గడ్డలు తొందరగానే అయిపోయినాయి, పూత కూడా తొందరగానే వచ్చింది, కాత పట్టేసింది, మొత్తం కాయలు అయినాయి. ఏవైతే పూత రాలిపోయినాయి మొత్తం కాయలు అయిపోయినాయి. ఇట్లుంటుంది ముల్లంగి పూత. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. వ్యవసాయం చేసే వాళ్ళైతే ప్రతి ఒక్కరికి గుర్తు ఏ చెట్టుకి ఏ పూత ఉంటుంది అనేది. ఇంత కొద్దిగా వేసుకున్నా. అక్కడ పాలకూర ఉంది, ఇది మెంతికూర కూడా పూత కచ్చేసింది. మన కొత్తిమీర ధనియం అది కూడా పూత కచ్చేసింది. ఇంచుమించు మనం వేసిన దాని నుంచి ప్రతి ఒక్కటి పూత కచ్చే స్టేజే. ఈ ఆవాలు ప్రతి సంవత్సరం వేస్తుంటిమి, 2-3 సంవత్సరాల నుంచి వేయలే. ఈ సంవత్సరం కొద్దిగా పిల్లలు తెచ్చేసిండ్లు. ఇక్కడ పసుపు కలర్ పూత అవి ఆవాలే. ఈ బోర్ దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ఆవాలు. యాక్చువల్లీ మొత్తం వేసుకుంటే మనకు తింటానికి సరిపడంత అవుతుండే, వేయలే. వచ్చే సంవత్సరం అవే మొలుస్తాయి, ఆవాలు బాగా మొలుస్తాయి. ఇక ముల్లంగి అయితే మొత్తానికి పూత పూసింది. ఇలా కొద్దిగా ఒత్తి అయిపోయి ఆకు కూడా పండు వారిపోయింది. పాలకూరకు నీళ్లు పెట్టాలి, అది కూడా కలర్ ఫేడ్ అయింది. ఇప్పుడైతే పెడితే ఇవాళ నీళ్ళు పెట్టేస్తా దీనికి మొత్తానికి. మిరప చెట్లకు కూడా ఫర్టిలైజర్ వేయాలా, లేదు డిఏపి దొరకలేదు, అందుకు తెచ్చి వేయలే. రేపు మార్కెట్కి వెళ్తా, దొరికితే తెచ్చి ఒక బ్యాగ్ తెచ్చి ఇంటికాడ పెట్టుకుంటే కొద్దిగా వేసుడు వానికి వస్తుంది. ఇది వాతావరణం అయితే మొత్తం మౌలు ఉన్నది, గాలి బాగుంది, లైట్గా చలి ఉంది. అంతేం చలి లేదు, చలి అయిపోయింది. ఈ శివరాత్రి కంటే చలి కంప్లీట్ అయిపోతుంది. వెదర్ ఒకటి చేంజ్ అయింది, వర్షం అయితే పడది, మొత్తం మౌలు వేరు ఉన్నది. ఇది పొజిషన్ ఇట్లున్నది. మోటార్ అయితే స్టార్ట్ చేసిన, నీళ్ళు కూడా పోతున్నాయి. మడి కట్ చేయాలి, కొద్దిగా తొందరగా నిండిపోతుంది. ఇటు పోల్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళే వరకు తొందరగా తక్కువ నీళ్ళు తాగుతాయి. ఆ పోల్ నుంచి అటు ఉల్లిలు బాగా తీసుకుంటాయి. ఇది అక్కడ ఉల్లి కూడా మంచిగానే మొలిసింది. ఇందులో కొద్దిగా కలుపు తీసేస్తే ఉల్లిగడ్డలు కూడా అవుతాయి మనకు. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.